సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్ రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసిన సిల్వర్ 3 లక్షలు వస్తుందా అని ఆల్రెడీ వచ్చేసింది. ఇవాళ 3,05,000కి వచ్చింది. సో ఏంటి, ఎందుకు ఇంత ర్యాలీ, ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళ ఈ వీడియోలో చూద్దాం. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మనము కేవలం పెరిగాయి అంటే మేజర్గా రీజన్ వచ్చి ఓన్లీ ట్రంప్ గారి చేసే అడ్మినిస్ట్రేషన్ వల్ల, ఆయన చేయటం అన్సర్టనిటీ తీసుకురావడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఈ యొక్క గ్రీన్లాండ్ తీసుకుంటానన్నారు, తర్వాత వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేశారు, తర్వాత ఇరాన్లో గొడవలన్నింటినీ మళ్ళీ వైలెంట్ యాక్షన్ తీసుకుంటామంటున్నారు. అలాగే ఈ యూరోపియన్ యూనియన్స్కి 20%, 15% టారిఫ్ వేశారు. దీనన్నిటి వల్ల ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు ప్రతిరోజు ఏదో ఒక ఇంటర్నేషనల్గా అన్రెస్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల గోల్డ్, సిల్వర్ విపరీతంగా పెరుగుతున్నాయి. గోల్డ్ వచ్చి 4,670, అంటే దాదాపు 4,670 ఉంది. ఇవాళ ఒకరోజు $75 పెరిగింది. ఇది 5,000 దాకా వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. అది యాక్చువల్గా 3 months 4 months చెప్తున్నారు, కానీ ఇమ్మీడియట్గా చూస్తుంటే ఇది ఈ 1 monthలో కూడా వచ్చేటట్టు ఉంది. అలాగే సిల్వర్ చూస్తుంటే $93కి వచ్చింది. యాక్చువల్గా ఇది $70 నుంచి ఇప్పుడు 93కి వచ్చేసింది ఇంటర్నేషనల్గా. ఇవి చూసుకుంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఈ గోల్డ్ రేట్ ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1,45,000 దగ్గరికి వచ్చింది. అలాగే సిల్వర్ చూసుకుంటే 30,000, 3,04,000 దగ్గరకు వచ్చేసింది. సో ఏంటి రీజన్స్, ఎందుకు ఇలా అవుతున్నాయి, ఇంకా జరుగుతున్న విషయాలు ఏంటి అని చూసుకుంటే, ఇవి ఇంకా కంటిన్యూ అవడానికి అవకాశం ఉందా అంటే, ఇవి చాలా సివియర్గా ఉన్నాయి ఇంటర్నేషనల్ ఇష్యూస్. దానివల్ల ఇంకా పెరిగే తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే ఎక్కడ తగ్గుతా ఉన్నా, ఎక్కడ కూడా మనకి ఒక కాంక్రీట్ పీస్ డీల్ అయితే అవ్వలా. రష్యా ఉక్రెయిన్కి పీస్ డీల్ అవ్వలేదు, అలాగే ఇజ్రాయెల్ గాజాకి అవ్వలేదు, అలాగే మన ఇండియా టారిఫ్స్ డీల్ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎక్కడ మాట్లాడలేదు. సో ఎప్పుడు చూసినా యుఎస్ వాళ్ళ స్వార్థం కోసం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళ ఎఫ్ఎంసీ మీటింగ్స్ కూడా ఉన్నాయి. సో అందుకని ఈ మార్కెట్స్ గోల్డ్, సిల్వర్ అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకెక్కడ దాకా ఛాన్స్ ఉంది, మనం ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో అని చూసుకుంటే, మనకున్న ఒకే ఒక ఆప్షను ఈ గోల్డ్ బీస్ కానీ సిల్వర్ బీస్ కానీ కొనుక్కోవటం, కొంత ఈ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది గోల్డ్ వచ్చి ఇప్పుడు ఇంకా 1,50,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఇంకా గోల్డ్లో ఉన్నాయి. అలాగే సిల్వర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ టార్గెట్ చూసుకుంటే 3,20,000 దాకా ప్రజెంట్ టార్గెట్ కనపడుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఈ గోల్డ్, సిల్వర్ని బీస్లో కొనుక్కోవచ్చు, అలాగే ఈటీఎఫ్స్లో కొనుక్కోవచ్చు. కాబట్టి గోల్డ్, సిల్వర్ ఇంకా కంటిన్యూగా అప్ ట్రెండ్ లాస్ట్ 2 months నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఎక్కడ దాకా ఛాన్స్ ఉంది గోల్డ్ అంటే, ఎనీ టైం కొంచెం కరెక్షన్ కనుక వస్తే 1,40,000 అనేది మేజర్గా ఉంది గోల్డ్కి. అలాగే సిల్వర్కి చూసుకుంటే 2,70,000, కనీసం 2,70,000 ఒక కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఎక్స్పెక్టేషన్ ఒక చిన్న డిప్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడన్నా ఫ్రైడే కానీ థర్స్డే కానీ అలాంటి రోజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇదండి గోల్డ్, సిల్వర్ మీద. సో కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఒక 50% అలా పెళ్ళిళ్ళు వాటికి మనం లాస్ట్ మంత్ నుంచి చెప్తున్నాం మీకు, గోల్డ్ అక్కడే కొనుక్కోండి డిసెంబర్లోనే. 1,35,000, 32,000 దగ్గరే కొనుక్కోండి. మళ్ళీ ఫిబ్రవరి వచ్చిందంటే రేట్లు బాగా పెరుగుతాయని చెప్పుకున్నాం. సో అలాగే పెరిగినాయి. సో జాగ్రత్తగా పెరుగుతున్న రేట్లు. కాబట్టి ఇక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఏదైనా మ్యారేజ్గా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొంత కొనుక్కోవచ్చండి. అలాగే చాలామంది గోల్డ్, సిల్వర్తో పాటు కాపర్ పెరుగుతుంది అంటున్నారు. కాపర్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే వీటిని ఇంకా మెటల్స్, ఇప్పుడు సపోజ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకుంటాము అనే వాళ్ళకి ఆప్షన్స్ ఏంటంటే, ఈ గోల్డ్, సిల్వర్ మైనింగ్ చేసే కంపెనీస్, మేజర్గా సిల్వర్ మైన్ చేసే కంపెనీస్ ఏంటంటే హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, నేషనల్ అల్యూమినియం, హిండాల్కో.
ఈ కంపెనీలు అలాగే VEDL వేదాంత ఇవి ఏం చేస్తాయంటే ఈ యొక్క మెటల్స్ని ఓర్ నుంచి తీసేటప్పుడు సిల్వర్ వస్తుందన్నమాట. సిల్వర్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా రాదు, కాపర్ నుంచి, లెడ్ నుంచి, జింక్ నుంచి ఇలా వస్తుంది. కాబట్టి అల్యూమినియం ఈ కంపెనీలు ఏమున్నాయి, ఈ కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్ చేయటం ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తుంటే మంచి ర్యాలీ వచ్చింది. హిందుస్థాన్ కాపర్ కానీ, ఆ తర్వాత హిందుస్థాన్ జింక్ కానీ, నేషనల్ అల్యూమినియం, అలాగే ఈ యొక్క హిండాల్కో, వేదాంత ఇవన్నీ కూడా మంచి మూవ్మెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రకంగా కూడా మీరు స్టాక్ మార్కెట్లో షేర్లు కొనేటప్పుడు ఈ కంపెనీలు కూడా చూసుకుంటే, దాంతోపాటు సిల్వర్ పెరుగుతుంది కాబట్టి ఈ కంపెనీల యొక్క షేర్లు కూడా పెరుగుతున్నాయి. సో దాని తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చండి. సో ఇప్పుడు గోల్డ్లో ఇంకా నేను కొనుక్కుంటానంటే గోల్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే కాయిన్స్ తీసుకోవచ్చు, బిస్కెట్ కానీ కాయిన్స్ కానీ. సిల్వర్ అయితే 100 గ్రామ్స్ బ్రిక్ ఉంటుంది, అలాగే 1 kg బ్రిక్ వాటిని కొనుక్కోవచ్చు. ఫిజికల్గా కొనుక్కొని స్టోర్ చేసుకుంటాము అంటే అది చేసుకోవచ్చు. సో ఇలా మనం గోల్డ్ సిల్వర్ని మనం చేసుకోవటం ద్వారా మనం కూడా కొంత ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సైడ్ వేస్గా అనేది అర్థమవుతుంది. సో ఇది కూడా మీరు ఒక అడ్వైజరీ కింద కాకుండా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర వచ్చి $94.35 పెరిగింది వెండి. ఒక్క రోజులోనే ఇది 14,000 రూపాయలు పెరిగి ఇప్పుడు 3,05,000 దగ్గరికి వచ్చింది. సో గత ఏడాదిలో 2026లో ఇప్పటి వరకు 66,000 రూపాయలు పెరిగింది వెండి 2026లో. సో ఒక 20 రోజుల్లో 66,000 రూపాయలు పెరిగింది వెండి. 10 గ్రాములు బంగారం వచ్చి 1,49,000కి వెళ్ళింది. సో అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్, అలాగే వెండి పథకాల్లోకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం రావటం, అలాగే భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తాయని ఒక అంచనాలు, సో బలహీనంగా కదలాడుతున్న డాలరు, అలాగే ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా ఉన్నాయి. అలాగే రష్యా ఉక్రెయిన్ వారు ఒక పట్టాన్ని రాకపోవటం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ గారు అనుసరిస్తున్న వ్యూహాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి. వివిధ దేశాల మీద ఉత్పత్తులపై సుంకాలు విధించడం ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, వృద్ధి మందగించడం తదితర కారణాల వల్ల వెండి బంగారం సురక్షితమని మదుపరులందరూ భావించారు. దాంతో ఏమైందంటే వెండి ఆభరణాల రంగాన్ని కాకుండా పారిశ్రామిక రంగం, సెమీ కండక్టరు, సోలారు, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, వీటి వాహన విభాగాల నుంచి కూడా గిరాకీ బాగా పెరుగుతుండడంతో ఎక్కువ మంది వెండి ETFలో పెట్టుబడులు పెరుగుతున్నారు. ధర బాగా అధికమైనందుకు ఇది బాగా దోహదపడుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది దీనిలో పెడుతున్నారు. అందువల్ల వెండి బాగా పెరుగుతుంది.